హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు కొంచెము డిఫరెంట్ మెమరీని మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఏంటంటే, నేను రీసెంట్గా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను పండగకి. అక్కడ పెద్ద పొయ్యి పెట్టేసి మేము పిండి వంటలు, అరిసెలు అవి చేసామన్నమాట. ఫ్రీగానే ఉన్నాను కదా, మళ్ళీ పెద్దోడికి కూడా కర్రీ ఏం లేకుండే పాలకూరతో చేద్దాము కొంచెం ఉండే అనమాట. ఎందుకు వేస్ట్ అయిపోతుందని చెప్పేసి చేసేసాను. నాతో పాటు పిల్లలు కూడా ఉన్నారనమాట. అక్కడ డ్యాన్స్ వేస్తూ కొన్ని రాగాలు పాడుతూ ఫన్నీగా చేస్తున్నాడు మా చిన్నోడు. చూసారు కదా, నేను కూడా సరదాగా నాకు ఆరు బయట వంట చేయడం అనేది కొంచెం స్పెషల్ ఫీలింగ్ అనిపించింది. చాలా రోజులు అవుతుంది ఇలా చేసి బయట వంట చేయడం. కట్టెలపై మీద మమ్మీ వాళ్ళు నా చిన్నప్పుడు చేయడం చూశాను. మళ్ళీ ఇప్పుడు ఆరు బయట నేను వంట చేస్తుంటే ఆ ఫీలింగ్ నాకు అదంతా గుర్తొచ్చిందనమాట. ఫీలింగ్ మంచిగా అనిపించింది నాకు. మా పెద్దోడు కూడా వెనక కూర్చొని ఉన్నాడు. నాతో పాటు పిల్లలు కూడా కొంచెం సరదాగా స్పెండ్ చేశారనమాట. ఆ టైంలో నేను ఎలా కుక్ చేస్తున్నాను అనేది అంతా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఆడుతూ డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. జస్ట్ సింపుల్గా అయిపోయిందండి. ఒక 5 మినిట్స్లో చేసేసాను. కొంచెమే కర్రీ, ఒక పావు కేజీ అంత కర్రీ ఉంటే చేశాను అనమాట. జస్ట్ ఆయిల్, పోపు, కారం, ఉప్పు అంతే. మంచిగా బాయిల్ చేసి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై లాగా చేశాను. చాలా బాగా వచ్చింది. కొంచెం చేసినప్పుడే మనకి ఎక్కువ టేస్ట్ ఉంటుంది కదా, అలా అనమాట. ఇలాంటి స్పెషల్ మెమరీస్ని మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మై డియర్స్. బాయ్.